యారా పిల్ల తరపున జీతం ఎంత అంటే ఎంత అని చెప్తా? ఎంత ఉంది ఉండేదే చెప్తా 10,000. పిచ్చోడా అలా చెప్తే పిల్లవర్రా 50,000 చెప్పరా. ఇంటికి పిల్లడి జీతం ఎంత? 50,000. 50,000 అని చెప్పి ఇంకా 10,000 ఇస్తున్నావు, మిగతా 40,000 ఏ అమ్మాయికి ఇస్తున్నావు? నాయనా పెళ్లికి ముందు లేనిపోడు చెప్పన్నావు, ఇది రోజు కొడుతుంది. 100 అబద్ధాలని పెళ్లి చేయమారు, అందుకే చెప్పాను నేనా. ఎట్టనే కానీ నువ్వు ఈ మధ్య ఎక్కువగా ఖర్చు పెట్టి వస్తున్నావా? నేను ఎక్కువ ఖర్చు పెట్టట్లా, నువ్వే తక్కువ సంపాదిస్తున్నావు. ఈ రోజు నా పెళ్ళాన్ని ఎలాగైనా సర్ప్రైజ్ చేయాలి. ఏమే ఇట్లా ఒకటి సెలెక్ట్ చేసుకో. నా కోసం రింగ్ తీస్తారా? నీ చెయ్యిలా ఇవ్వు, కమ్మలు కుదర పెడదాం అనుకున్నా. ఉంగరం ఇచ్చావు, థ్యాంక్స్ రా బంగారం. అమ్మా మా రామా ఏమ్మా ఈ టైంలో వచ్చారు? 50,000 డబ్బులు కావాలన్నా. ఇప్పుడు దాకా తిన్నింది చాలదా నీకు, ఇంకా పెట్టాలా మేము? నోర్మోయ్, ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు. ఏమైందమ్మా? మీ బావకు ఆరోగ్యం బాగాలేదన్నా, సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయాడు. హాస్పిటల్ కి తీసుకెళ్తే కిడ్నీలో బాగాలేదంట, 4 లక్షలు ఖర్చు అవుతుందంట. నాకేం చేయాలో అర్థం కావట్లేదమ్మా. సారీ అమ్మా, అయినా మాకెందుకు ఇన్ని రోజులు చెప్పలేదు నువ్వు? మమ్మల్ని కూడా బాధపడ్డాం, ఎందుకని చెప్పలేదు వదినా. అలా ఎప్పుడన్నా జరుగుతుందనే బావతో పట్టుబట్టి మరి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా. నువ్వు ధైర్యంగా ఉండమ్మా, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ మనం కాపాడుతుంది. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా ఉపయోగపడుతుందండి? ఏం లేదే, నెలకు 400 నుంచి 500 కట్టుకుంటే చాలు. మన ఫ్యామిలీలో ఎవరికైనా ఆరోగ్యం బాలేక హాస్పిటల్ పాలే లక్షలు ఖర్చు పెట్టాలని సమయం వచ్చినప్పుడు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ మనకు అండగా నిలబడుతుంది. లక్షల నుంచి కోట్ల వరకు కవరేజ్ దొరుకుతుంది. ఫ్రెండ్స్, మీకు ఎక్కడ వీలుంటే అక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం తప్పకుండా తీసి పెట్టుకోండి. నేను చెప్పిన చోటే కాదు, మీకు నచ్చిన చోట తీసుకోండి. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దు. నిజంగా హాస్పిటల్ పాలే ఒక్కసారిగా లక్షలు ఖర్చు పెట్టాలని సమయం వచ్చినప్పుడే తెలుస్తుంది దీని విలువేంటో. అందుకే చెప్తాను, మీరు ఎక్కడైనా తీసుకోండి. లేదు నేను తీసుకున్న దగ్గర మీరు తీసుకోవాలనుకుంటే లింక్ నా బయోలో ఇచ్చున్నాను, అక్కడి నుంచైనా మీరు తీసుకోవచ్చు. లేదా లింక్ అని కామెంట్ చేసినా గానీ డైరెక్ట్ గా మీకు లింక్ ని డిఎం చేసేస్తాను. ఇక్కడ ఏంటంటే మీరు ఏ కంపెనీ ఇన్సూరెన్స్ తీసుకున్నా సరే చాలా తక్కువ ప్రీమియం గా దొరుకుతాయండి. అప్ టు 25% వరకు డిస్కౌంట్ కూడా దొరుకుతుంది మీకు. మీరు వెంటనే తీసుకోలేకపోయినా సరే మీకు మీ ఫ్యామిలీ ఏజ్ కి ఎంత అమౌంట్ పడుతుందో ఒకసారి తెలుసుకోవడం కోసం లింక్ అని కామెంట్ చేయండి, మీకు లింక్ వచ్చేస్తుంది. అక్కడి నుంచైనా మీరు చెక్ చేసుకోవచ్చు.